ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. ఇక ఫ్రైడే డ్రైడేలో కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని 12వ వార్డు న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ భగవతీ నగర్ కాలనీలో వార్డు కౌన్సిలర్ సాయి, డిఎంహెచ్ఓ డాక్టర్ సాధన, శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్తో కలిసి పర్యటించారు. ఇక పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇళ్లలో చెత్త పేరుకుపోకుండా చూడడంతో పాటుగా డబ్బాలు, కుండీలు, నీటి ట్యాంకులు, కూలర్లు, టైర్లు, కొబ్బరి బొండాలు వంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరైనా జ్వరము, దగ్గు లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి వైద్యుల సలహాల మేరకు చికిత్స పొందాలన్నారు. ముఖ్యంగా విలీన గ్రామ పంచాయతీ పట్టణంలోని 49 వార్డుల్లో ఖాళీ స్థలాల యాజమానులు తమ ఖాళీ స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఏదైతే ఈరోజు మేము సీజనల్ డిసీజ్ వాటి గురించి ఎవ్రీ ఫ్రైడే మేము ప్రతి ఒక్కొక్క వార్డుని తీసుకొని స్లమ్ ఏరియాలు కానీ ఎక్కడైతే కేసెస్ వచ్చే ప్రమాదం ఉంటుందో అటువంటి ప్లేస్గా మేము వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు వార్డ్ నెంబర్ 12 భగవతీ నగర్ వద్ద మేము విజిట్ చేయడం జరిగింది. ఏదైతే చాలా మట్టుకు మేము ఇప్పుడు ఈ వార్డ్ విజిట్ చేస్తే మాకు మొత్తం ఓపెన్ ఫ్లాట్సే ఎక్కువ ఉన్నాయి. ఈ ఓపెన్ ఫ్లాట్స్ వల్ల దయచేసి నేను నిన్న కూడా చెప్పడం జరిగింది, ఈ ఓపెన్ ఫ్లాట్స్ సరే మీరు ఇన్ని లక్షలు పెట్టి తీసుకుంటున్నారు, కనీసం ఒక 50,000 పెట్టి మీరు మీ యొక్క ఫ్లాట్ని కొంచెం లెవెల్గా చేసుకుంటే ఎదుటి వాళ్ళకు చుట్టుపక్కల ఉండే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అలాగే మీ ఫ్లాట్ కూడా సేఫ్టీగా ఉంటుంది. దీన్ని ప్రజలు గమనించగలరు. నెక్స్ట్ టైం అయితే మేము అలా కాదు, ఒక్కసారి మీరు విజువల్స్ చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. అసలు ఆదిలాబాద్ టౌన్లో ఉన్నారా లేదంటే పల్లెటూరులో ఉన్నారా అర్థం అవ్వట్లేదు. మేము ఇప్పుడు ఇందాక తిరిగితే కనీసం వెళ్ళడానికి వీలుగా లేదు. చుట్టుపక్కల మొత్తం ఖాళీ ఫ్లాట్సే ఉన్నాయి. ఆ ఖాళీ ఫ్లాట్లలో మరి మీరు సేఫ్టీగా ఉంచుకోవాలి కదా మీరు తీసుకున్నప్పుడు. అలా కాకుండా ఏదో కొన్నాం వదిలేసినాం అన్నట్టుగా చేస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే దీనికి మేము ఆలోచించింది ఏంటంటే మీ యొక్క ఎవరైతే ఫ్లాట్లని కొన్న ఫ్లాట్లు యథావిధిగా వదిలేసి నీట్గా ఉంచుకోకుండా ఉంటారో మీ వల్ల ఇంకొకరికి ప్రాబ్లం అవుతుందని మాకు మాత్రం తెలిస్తే తప్పకుండా దీని మీద చర్యలు ఉంటాయి. పెనాల్టీ వేస్తాము. ఒకసారి మీకు ఇంటిమేషన్ ఇస్తాము. మీరు వినలేదంటే మీ యొక్క ఫ్లాట్ పైన మేము తప్పకుండా పెనాల్టీ వేసి మీరు ఎప్పటి వరకు అయితే దాన్ని నీట్గా చేయక ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంచుతారు అప్పటి వరకు మేము ఇది కంటిన్యూ చేస్తామని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మరోసారి విజ్ఞప్తి చేయడం ఉండదు.